పటాన్చెరు నియోజకవర్గంలోనే బండ్లగూడ గ్రామంలో సెంట్రల్ రైల్వే భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న కుటుంబాలకు ఇటీవలే రైల్వే అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు గురువారం బాధితులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో రైల్వే మార్గ వినియోగంలో లేకపోవడంతో కాలక్రమేణా ఆ భూముల్లో ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, ఇటీవల రైల్వే అధికారులు ప్రతి ఇంటికి నోటీసులు జారీ చేసి గుర్తింపు నెంబర్లు నమోదు చేశారని బాధితులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. బాధితుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న ఎంపీ రఘునందన్ రావు వెంటనే రైల్వే అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు మానవత దృక్పథంతో పరిశీలించాలని కోరారు. పటాన్చెరు రైల్వే సేవలు రావడం సంతోషకరమైన విషయమే అయినప్పటికీ పేదల ఇల్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడటం బాధాకరమన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా రైల్వే అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. అనంతరం పటాన్చెరు రైల్వే స్టేషన్ ప్రాంతంతో పాటు పాత ఈఎస్ఐ ఆసుపత్రిని కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, బాధిత కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ హౌస్ నంబర్స్ రైల్వే స్టేషన్ జాగా వాడు నా బోర్డు అని పెట్టుకోడు, ఈ బోర్డు వీకే చేతగానోడు వాడు చిన్నలకు నోటీసులు ఎట్లిస్తాడు దొంగను. రైల్వే స్టేషన్ కఠిన రైల్వే స్టేషన్ ఇట్లా గురబట్టినైతే నాకు తెలిసినంతవరకు పటాన్చెరు ప్రాంత ప్రజల కళ పటాన్చెరుకు ఒక రైల్వే స్టేషన్ రావాలని. అనేక ఉద్యమాల తర్వాత పటాన్చెరులో ఒక రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగింది. నిర్మించినటువంటి రైల్వే స్టేషన్ నాకు ఐడియా ఉన్నంత మటుకు దేశంలో ఏ రైల్వే స్టేషన్ కూడా కఠినంగా ఇప్పుకపోయినటువంటి పరిస్థితి, వేసిన పట్టాలు తీసుకుపోయినటువంటి దుస్థితి ఎక్కడ ఉందని నేను అనుకోవట్లేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి తొలి రోజుల వరకే 2014 వరకే పట్టాలు స్టేషన్లు అన్నీ ఇప్పుకొని పోయినారంటే పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించాలి. 10-15 సంవత్సరాలుగా రైలు పట్టాలు లేవు, రైల్వే అధికారులు ఎవరు రావట్లేదు. కాబట్టి ఈ ప్రాంతంలో చిన్న చిత్కా కూలి పని చేసుకొని వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, బండ్లగూడ స్థానికులు 100-120 గజాల లోపల రేకుల షెడ్లు, చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని వాటికి ఇంటి పన్ను కడుతూ గత 15-20-30 సంవత్సరాల నుంచి కూడా నివసిస్తూ వస్తుంది. సడన్గా వచ్చినటువంటి రైల్వే అధికారుల యొక్క నెంబరింగ్ విధానం కానీ, నోటీసులు తయారు చేస్తారు అనేటువంటి ఒక అంశాన్ని నా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో మాట్లాడి ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ జిహెచ్ఎంసీ, సౌత్ సెంట్రల్ రైల్వే, రెవెన్యూతో పాటు పోలీసులు అందరం కలిసి వచ్చి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా, రైల్వే డాక్యుమెంట్స్ ఏమున్నాయి అనేది చూసి పేద ప్రజలు ఎవరైతే ఈ ఎంక్రోచ్మెంట్స్ పరిధిలో ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలి, ఒకవేళ తప్పనిసరిగా ఎంక్రోచ్మెంట్ తొలగించాల్సి వస్తే వాళ్ళకి ఇంటికి ఇల్లు ఇస్తామా, పరిహారం ఏమి ఇస్తామనేది ఒకసారి చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ అన్ని శాఖల అధికారులను తీసుకొని వచ్చి సమస్య సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తాము.